నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే నీకు ఉపదేశము చేసేదనని వాగ్దానపూర్వకంగా ధైర్యపరుస్తున్నాడు. ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో తెలియని సంయుగ్ధనలో ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు, నీకు ప్రయోజనకరమైనవే నేను నీకు బోధిస్తాను కనుక నా మాట విను అనే కదా అక్కడ అర్థం. మనం అనుకుంటాము మనకొచ్చిన ఆలోచన మనకు ప్రయోజనం అని. నేను అనుకున్నది కరెక్టే, నేను వింటున్నది కరెక్టే, నేను తలంచింది కరెక్టే, ఈ దారిలోనే వెళ్ళిపోవాలి అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి దేవుని యొక్క ఆలోచనకి చెవియొగ్గితే నీకు ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి, ఉత్తమమైన వాటిని మాత్రమే దేవుడు బోధించి సమస్తమును నీకు మేలుకరముగా మార్చువాడై ఉన్నాడు. ఒకవేళ తొందరపాటు నిర్ణయాలతో నీవు అడుగులు వేస్తుంటే దేవుడు నీకు ఆ మార్గమును మళ్ళించి నీకు కీడు నష్టము కలుగుతున్న ఆ మార్గముల్లో నిన్ను వెళ్ళనీయక, అడుగు వేయనీయక అడ్డుకొనువాడై ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకొని నడుచుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మాకు ఉపయోగకరమైన మాటలు, ఆలోచనలు మాత్రమే మీరు మాకు బోధించు దేవుడవై ఉన్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక మార్లు అనేక మనుషుల యొక్క ఆలోచనలు మేము తీసుకొని మా సొంత నిర్ణయాలతో అడుగులు వేసి నష్టపోయిన పరిస్థితులు ఎన్నో మా జీవితాలలో. నానా, ఈ దినమందు మీరు దర్శించినందుకే స్తోత్రం. నీకు మేలుకరమైనది, ఉత్తమమైనది, ప్రయోజనమైనది మాత్రమే నేను నీకు ఉపదేశము చేసి నడిపిస్తాను అని వాగ్దానము చేసాము. మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ మార్గాలకు మమ్మల్ని అప్పగించుకొని, మీ త్రోవలకు మమ్మల్ని అప్పగించుకొని, మీ యొక్క స్వరమును ఆలకించి విని లోబడే కృప ప్రతి బిడ్డకి దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఆలోచనకి మనం అప్పగించుకుందాముగాక. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి దైవ దీవెనలు పొందుకొనవల్లని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఇప్పటికే ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకారులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.